ఎవరైతే మన ముఖం మీద నీళ్ళేసి ఎవరైతే మనకి రెడ్ కార్డ్ ఇచ్చారో అదే పర్సన్ వచ్చి మనకి స్టార్ గుచ్చితే ఆ కిక్కే వేరప్ప. ఆ కిక్ ఈరోజు ఎవరికి వచ్చిందిరా అంటే రోహిత్కి వచ్చింది. బట్ నాకు ఎందుకో ఎడిటర్ మాయ రోహిత్కి అన్యాయం చేశాడు అన్నట్టు అనిపించింది. ఇంకా బాగా చూపించవచ్చు, బట్ సరిగ్గా చూపించలేదు. ఆ బ్లాక్స్ టాస్క్ ఏదైతే ఉందో, అసలు ఈరోజు ఉన్నదే ఒక టాస్క్, దాని గురించి మాట్లాడదాం. బట్ సరిగ్గా చూపించలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోద్ది కదా, న్యూట్రలైజ్ చేద్దామా అనే యాంగిల్లో ఏమైనా కటింగ్లు చేశాడా అన్నట్టు అనిపించింది. బట్ లీవింగ్ దట్ అసైడ్, వాట్ ఏ ప్లేయర్ మ్యాన్ రోహిత్. చూడండి, విన్ అయ్యే టాస్కులు అన్ని రకరకాల టాస్కులు, అన్ని సేమ్ టాస్కులు కాదు. సేమ్ టాస్కులు ఉంటే నేను అంత మాట్లాడను, బట్ మీరు అబ్జర్వ్ చేయండి రోహిత్ విన్ అయిన టాస్క్లన్నీ. ఒకటి ఫిజికల్ స్ట్రెంత్ రిలేటెడ్ది, ఒకటి ఆ క్రికెటర్ టాస్క్ మైండ్ రిలేటెడ్ది, ఒకటి ఆ క్లిప్పులది ఎండ్యూరెన్స్ రిలేటెడ్ది, ఇది టీమ్ టాస్క్ అండ్ ఫ్లెక్సిబుల్, సో బ్యాలెన్సింగ్ రిలేటెడ్ది. సో అన్ని చెక్ బాక్స్లు చెక్ చేస్తున్నాడు. అలాగనే ఆర్గ్యుమెంట్లు చేయట్లేదంటే అవసరమైనప్పుడు చేస్తున్నాడు. ఈజ్ అ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అబ్బా. 3D కాదు 5D ప్లేయరు. సో రోజు ఏం పోగొడతాం, నాకు బోరు కొట్టేస్తుంది. మ్యాటర్ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో హై ఇవ్వట్లేదు. సీజన్ 1కి సీజన్ 2కి డిఫరెన్స్ ఏంటి? అగ్నిపరీక్షకి సీజన్ 1లో ఒక 5-6 మంచిగా స్టాండ్అవుట్ అయ్యారు. మాస్క్ మ్యాన్ హరీష్ కానీ, శ్రీజ కానీ, కళ్యాణ్ పడాలా కానీ, మనీష్ కానీ, అలాగా ఎవరో ఒకరు అప్పుడప్పుడు డిమాన్ కానీ, దివ్య నిఖిత కానీ, మన నాగప్రశాంత్ కానీ. ఇక్కడ ఏమైపోతుందంటే, నాకు ఇట్స్ మై కంప్లీట్లీ పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడు వరకు అయిన ఎపిసోడ్స్లో నాకు రోహిత్ అండ్ సింగర్ ఝాన్సీ గారు వీళ్ళిద్దరు ఇంప్రెసివ్గా అనిపించారు అబ్బా. వీళ్ళిద్దరే అన్ని ఆస్పెక్ట్స్లో చూస్తే వీళ్ళిద్దరే బాగా అనిపించారు. అంటే ఇద్దరు కామ్గా ఉన్నారు, కంపోజ్డ్గా ఉన్నారు, ఆడాల్సిన దగ్గర ఆడేస్తున్నారు, గెలిచేస్తున్నారు. సక్సెస్ రేట్ కూడా చాలా గట్టిగా ఉంది. ఝాన్సీ గారు సక్సెస్ రేట్ చూడండి, మామూలుగా లేదు. మహేంద్ర సింగ్ ధోని కంటే ఎక్కువ ఉంది కెప్టెన్సీ సక్సెస్ రేట్. 3 సార్లు లీడర్ అయ్యారు, 3 సార్లు విన్ అయ్యారు. అలా అని చెప్పి హడావిడి చేయట్లేదు. మీకు అర్థమైందా? సో అది మ్యాటరు ఈరోజు ఎపిసోడ్. టు బి ఆనెస్ట్, ఈ విషయం పక్కన పెడితే ముందు ముఖ్యాంశాలు చదివేద్దాం. ముఖ్యాంశాలలో ఫస్ట్ అది. రెండోది వచ్చేసరికి రామకృష్ణ అని చూస్తే తింగరోడే ఒప్పుకోవాలి, కానీ మంచోడు అబ్బా, చాలా మంచోడు. కొన్ని సిచ్యువేషన్లో నిజంగా పాపం అనిపించింది. అండ్ మొత్తానికి ఒక గుర్తింపు వచ్చింది. మీకు అర్థమైందా? ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే టైంకి మనోడు ఆడిషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయింది. సో ఆ హీట్ వచ్చింది, ఎందుకంటే మనోడు ఒకటి పెట్టాడు కదా ఫామ్లో, ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తా అని చెప్పి. దానికి బ్యాక్లాష్ వచ్చింది. అది న్యూట్రలైజ్ చేయడం కోసమే జడ్జెస్ అలా చెప్పడం, ఆయన అలా అడగడం. పాపం ఆయనకి అంత హెయిట్ కూడా అవసరం లేదు బాబు, ఎందుకంటే అమ్మాయి ఇక్కడ అర్థమైపోతుంది. దీపక్ కొంచెం గోడ మీద పిల్లి కొంచెం కన్నింగ్లో అనిపిస్తున్నాడు. నేను అది కూడా మాట్లాడితే ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. అండ్ లాస్ట్లో చరణ్ ఎందుకు లేపారు బాబాయ్? నాకు నిజంగా అర్థం కావట్లేదు. చరణ్ లేపాల్సిన అవసరం లేదు, ఎందుకు లేపారో అర్థం కాలేదు. ఒకటి నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి మీరు, ఎపిసోడ్ చూసిన వాళ్ళు. చూడలేని వాళ్ళు చూసైనా చెప్పండి. ఇంకేమున్నాయి ముఖ్యాంశాల్లో? ప్రియాంక, ఆవిడకి ఎల్లో కార్డు కాదు రెడ్ కార్డు ఇచ్చేవచ్చు. కష్టమే యాక్చువల్గా రెడ్ కార్డు వచ్చి ఇలా. ఇంకా గాయత్రి గారును భాగ్య గారు వెళ్ళిపోయారు, కానీ ఈమె కూడా పెద్ద డిజర్వ్. ఇంకా సారీ టు సే దిస్, ఏందో ఆమె ఏం మాట్లాడుతున్నారో అసలు ఏం అర్థం పద్దలేదు. అండ్ ఈరోజు మీరు అనుకోవచ్చు జడ్జిని చూసి, జడ్జిల మీద మీకు కోపం వస్తుంది, కానీ మీరు ఆలోచించాల్సింది జడ్జిలు అంటే మీరు అనొచ్చు జడ్జిలు కాంట్రడిక్ట్ చేశారు, చాలా కాంట్రాస్ట్గా మాట్లాడారు అని అనొచ్చు. కానీ ఈరోజు టాస్క్ కాన్సెప్ట్ అది. వాళ్ళు అలాగే పోక్ చేస్తారు, వాళ్ళు అలాగే రోస్ట్ చేస్తారు, వాళ్ళు అలాగే కాంట్రడిక్ట్ చేస్తారు, వాళ్ళు అలాగే మీ ఒపీనియన్స్ని మార్చడానికి ఆల్టర్ చేయడానికి ట్రై చేస్తారు. ఈరోజు టాస్క్ అది మనం అర్థం చేసుకొని మనం ప్రాపర్గా మనం డిఫెన్స్ పెట్టాలి. అలా ఏమైనా ప్రాపర్గా పెట్టారంటే సరిగ్గా పెట్టలేదు అన్ఫార్చునేట్లీ. కావాలని వాళ్ళు రోస్ట్ చేశారు, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ బొచ్చుడు వస్తాయి బిగ్ బాస్ హౌస్లో. సో నీ థాట్ ప్రాసెస్ ఏంటి? నువ్వు ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్న తర్వాత నువ్వు దాని మీద ఎంత గట్టిగా స్టిక్ అయ్యి ఉన్నావు, ఎంత గట్టిగా స్టాండ్ తీసుకున్నావు అనేదే ఆబ్జెక్టివ్ ఈరోజు. అందుకే వాళ్ళు అలా తొక్కేశారు, ఇటు అంటారు. అది మీకు అర్థమై ఉండాలి. కోపం వస్తుంది మీకు జడ్జెస్ మీద, బట్ ప్రక్రియ అలాంటిది. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. బట్ ఓవరాల్గా చూస్తే ఎపిసోడ్ ఏమైనా ఎలా అనిపించిందంటే ఇట్స్ బిలో యావరేజ్. జస్ట్ గ్లూకోజ్ కావాలి ఇప్పుడు, ఈ టైంలో అయితే గ్లూకోజ్ కావాలి. మీకు సూపర్ డూపర్గా అనిపించవచ్చు, కొంతమందికి యావరేజ్గా అనిపించవచ్చు, కొంతమందికి ఓకే అనిపించవచ్చు. నాకు చెప్పాను కదా బిలో యావరేజ్. అది వార్తలు ముఖ్యాంశాలు. ఇంకా మొదలుపెట్టేది ఆల్రెడీ లేట్ అయిపోయింది. రేపు అసలే పూజ ఒకటి ఉంది. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి, ఆర్ వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఏం పాపం చేసాను చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్లు కామెంట్ చేయండి. పొరపాటు హైప్ పాయింట్స్ ఉంటే హైప్ కూడా ఇవ్వండి. అలాగే బిగ్ బాస్ సర్కిల్ వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 10 ఎన్ని రోజులు
గట్టి కొడితే 6వ తారీఖు, ఈరోజు డేట్ అంతా ఎలాగో 12 దాటేసింది కాబట్టి 28. సో 10 రోజులు కూడా లేవు. షేర్ చేయాలి, ఓకేనా? లెట్స్ బిగిన్ ద షో. సో మ్యాటర్ వచ్చేసరికి ఈరోజు టాస్క్ టీం వర్క్ టాస్క్. ఏంతో రోజుకి ఒకటే టాస్క్ వల్ల బోర్ కూడా అవుతుంది భయ్య. ఎంతసేపు ఆర్గ్యుమెంట్లు, అది కూడా స్లో మోషన్లో వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్లు. లాస్ట్ ఇయరే బెస్ట్ 15 ఎపిసోడ్లు, ఈసారి బాగా స్టిచ్ చేస్తున్నారు అనిపిస్తుంది, లేదా నాకే ఎలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. అందుకే మీరు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఫస్ట్ ఆ నలుగురిని పిలిచారన్నమాట. ఆ నలుగురు ఎవరంటే హేమంత్, చరణ్, ప్రియ, భాగి. అక్కడ మీ నలుగురు పెద్ద మనుషులు కాకుండా మిగిలిన 11 మంది ఏదో ఒకటి పీకారు. బట్ మీరు అసలు స్టాండ్ అవుట్ అవ్వలేదు, అవుట్ ఫోకస్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా ఉన్నారు కదా బ్రో, గాయత్రి ఉన్నారు, అపూర్వ ఉన్నారు, ఇంకా మీకు డౌట్లు వస్తాయి. నాకు అర్థమైంది, వీళ్ళు ఈరోజు ఫిక్స్ అయ్యారు వీళ్ళు నలుగురు హైలైట్ చేద్దామని. అన్ఫార్చునేట్లీ వాళ్ళు హైలైట్ అయ్యారా అంటే అంత గొప్పగా హైలైట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా గట్టిగా మాట్లాడొచ్చు. వీళ్ళు నలుగురిలో కాస్త చరణ్ కొంచెం బెటర్గా మాట్లాడాడేమో అని అనిపించింది. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో, బట్ ఇది నా ఒపీనియన్. బట్ బిందుమాధవి గారు అన్నట్టు ఇంకా గట్టిగా మాట్లాడవచ్చు, దొలగొడ దూపం వేసేయచ్చు, ఇంకేం చేయలేదు. సో ఈ నలుగురి కాన్సెప్ట్ ఏంటంటే, మీరు నలుగురు వచ్చారు కదా, వాళ్ళకు స్టిక్ ఇచ్చారు. ఆ స్టిక్ ఇరగొట్టి ఆ మిగిలిన 11 మందిలో నువ్వు వాళ్ళకంటే ఎందుకు డిజర్వ్డ్, వాళ్ళు ఎందుకు నాట్ డిజర్వ్డ్ అని మంచి పాయింట్లు చెప్పు ఇరగొట్టేసే అన్నారు. ఇరగొట్టేసారా అంటే చెప్పాను కదా, చరణ్ ఒక్కరిదే అనిపించింది నాకు. మీకేమనిపించింది చెప్పండి. సో చరణ్ వచ్చి దీపక్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని నాకు ఈ పాయింట్ నచ్చింది, ఎందుకంటే మన రివ్యూస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఈ పాయింట్ మెన్షన్ చేశాను, అందుకు నేను కనెక్ట్ అయ్యి ఉండొచ్చు కూడా. ఎందుకంటే చాలామంది అబ్జర్వ్ చేయాలి, ఆనెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్ భయ్యా. నీకు ఆనెస్టీ లేదు, నువ్వు కావాలని ఏమంటారు సింపతి కార్డు యూజ్ చేసావు. నువ్వు వాడిన ప్యాంటాస్క్ అన్నాడు కదా, ప్యాంటాస్క్ అంటే ఫ్లయింగ్ ఫిష్ టాస్క్. అక్కడ వాళ్ళు తొండాడారు, నువ్వేదో ఆనెస్టీగా ఆడానని చెప్తున్నావు, నువ్వు కూడా తొండాడావు. సో నువ్వు ఈ పత్తి డైలాగులు అంటే ఇంత ఆటుగా చెప్పలేదు, కానీ ఇలా చెప్పాలి. పత్తి డైలాగులు కొట్టగా నువ్వు పత్తి డైలాగులు కొట్టి నువ్వు సింపతి సీక్ చేసావు నాకు అనిపించింది. సో ఏదో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చావు, ఐ థింక్ నువ్వు అపాలజైజ్ చెప్పాలి. మనోడు ఎందుకు చెప్తాడు, కానీ బాగా ఎక్స్పోజ్ చేశాడు, అది కరెక్ట్. నెక్స్ట్ అంటే నీకు ఆనెస్టీ లేదు, ఆనెస్టీ ఉన్నట్టు నువ్వు ఆ సింపతి సీక్ చేస్తావు. నేను నీ టైప్ కాదు, నేను ఆనెస్ట్గా ఉంటానని మనోడు బాధ. నెక్స్ట్ నేను ఆడకపోవడానికి కారణం నువ్వు ఓడిపోవడం వల్ల నన్ను తీసిదొబ్బారు. సో ఇండైరెక్ట్గా నీ వల్ల ఎఫెక్ట్ అయింది, ఇది మంచి పాయింటే. నెక్స్ట్ ఎంజరెన్స్ టాస్క్లో నేను నీకంటే ముందే అంటే ఎంజరెన్స్ టాస్క్ అంటే అది పట్టుకున్నారు కదా, ఇలా పట్టుకున్నారు, కింద వెయిట్లు వేసారు, పిల్లోడు పిచ్చెక్కించాడు కదా చరణ్ కన్నా ముందే దీపక్ పడిపోయాడు. సో మంచి పాయింట్ పెట్టాడు. ఇవన్నీ మంచి బుల్లెట్ పాయింట్లే, ఇంకా మాట్లాడవచ్చు. బట్ చెప్పిన మిగిలిన వాళ్ళతో పోలిస్తే నాకు వర్త్ అనిపించింది. దీపక్ ఏదో కొంచెం గుడ్ల మీద కొంత డిఫెండ్ చేసుకున్నాడు. ఎంజరెన్స్ టాస్క్లో దీనికంటే ముందు 3 సార్లు బాల్ పట్టుకున్నాను నేను, అది కూడా ఎంజరెన్సే కదా. ఎంజరెన్స్ రెండో టాస్క్లో కూడా అక్కడ ఏంటంటే కిందకు వచ్చేస్తుంది, ఆ హ్యాండ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఫర్దర్ టాస్క్లకి గురించి కూడా నేను చూసుకోవాలి కదా, అందుకే నేను అలా చేశాను, ఐ డోంట్ వాంట్ టు రిస్క్ అని చెప్పి. అప్పుడు బిందు అన్నది, చరణ్ నువ్వు ఇవ్వాల్సిన స్పీచ్ ఇదేనా, ఆర్ యూ ష్యూర్? ఆడియన్స్కి నువ్వు ఇది చెప్పి నువ్వు చెప్దాం అనుకుంటున్నావా, నువ్వు ఇది బెస్ట్ వాళ్ళు వరస్ట్ అని చెప్పి అంటే చెప్తున్నాను కదా. వాళ్ళు ఈరోజు ఫిక్స్ అయ్యారు, వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు దొబ్బుతారు. అబ్బా మీరు ఏంటంటే మీరు ఒక పాయింట్ ఫిక్స్ అయితే ఆ పాయింట్ మీద ఎంత బలంగా స్టాండ్ తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్, అంతే. తర్వాత అది అయిపోయింది. తర్వాత భాగి గారు రోహిత్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ భాగి గారు అట్టర్ ఫ్లాప్. ఇందులో రోహిత్ సెలెక్ట్ చేసుకోవడమే బ్యాడ్. అబ్బాయికి ఆల్రెడీ స్టార్ వచ్చింది, సూపర్గా ఆడుతున్నాడు, అప్పటికి టెలికాస్ట్ కూడా అయిపోయి ఉంటుంది, టెలికాస్ట్లో చూసి ఉంటారు. మేబీ రోహిత్ని సెలెక్ట్ చేస్తే మైలేజ్ వస్తుంది అనుకున్నారు, మరి ఏం లేదు. ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఓకే, పాయింట్ ఉండాలి కదా, పాయింట్. తను మాట్లాడే ఛాన్స్ ఇచ్చినా మాట్లాడలేకపోతున్నాడు. అంటే ఎందుకు మాట్లాడట్లేదు, అవసరం ఓవర్గా మాట్లాడట్లేదు, అతి మాట్లాడట్లేదు, అలా తక్కువ కూడా మాట్లాడట్లేదు కదా. అవసరం వచ్చినప్పుడు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతున్నాడు. మొన్న కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ రామకృష్ణ దగ్గర అవకాశం వచ్చింది, గట్టిగా మాట్లాడాడు, అంతే, సింపుల్. అండ్ టాస్క్లు విన్ అయ్యాడు కదా, లీడర్గా విన్ అయ్యాడు. నేనైతే పాయింట్స్ కరెక్ట్గా పెట్టగలను అంటే రోహిత్ క్లియర్ చెప్తాడు, పాయింట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అని చెప్పి. బాగా అంటే వేరే వాళ్ళు పుష్ చేస్తే కానీ తను మాట్లాడడం అంటే బిందుమాధవ్ అంటది, మరి నేను పుష్ చేస్తే కానీ నువ్వు కూడా మాట్లాడట్లేదు కదా. పంచ్ గట్టి పంచ్. ఇది సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి బాగా, నీకోసం సిచ్యువేషన్ రాదని చెప్పి గట్టిగా వేస్తారు. బాగా చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఈరోజు. హేమంతమయ్య అపూర్వని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇద్దరు దొందే, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాదు, మిస్టేక్స్ ఒప్పుకోదు, ఎల్లో కార్డు కూడా ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఏదో కారణాలు చెప్తుంది. ఎంజరెన్స్ టాస్క్ అయినా మెంటల్ టాస్క్ అయినా ఆమె కంటే నేనే బాగా ఆడాను పెట్టాడు, బాగానే పెట్టాడు. అప్పుడు అపూర్వం ఏముందంటే నేను ఇంకా సేమ్ అవే పాయింట్లు, బుల్లెట్ పాయింట్లు, నేను నీకంటే మచ్ బెటర్ దాన్ యూ, నాకు క్లారిటీ ఉంది,
క్లారిటీ ఉందని అనకూడదు. ఈమె చాలా కన్ఫ్యూజ్డ్ పార్టీ. యు ఆర్ కన్ఫ్యూజ్డ్ అన్నప్పుడు మనం ఎంత క్లారిటీగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఆ డే టాస్క్ది పక్కన పెట్టి, డే టాస్క్ అంటే మీకు అర్థమైంది కదా, ముందు స్టార్టింగ్ డేర్ ఆర్ డై టాస్క్లు ముందు అసలు పార్టిసిపేట్ చేయలేదు. పక్కన పెట్టరక్క. ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఇదంతా ఒక జర్నీ. నువ్వు పక్కన పెట్టేయంటే వాళ్ళు పక్కన పెట్టారు, ఏదో ఇడ్లీ పార్సల్ పక్కన పెట్టినట్టు. కానీ ఇది నేను మాట్లాడకూడదు, హేమంత్ చెప్పాలి, అక్కడ చెప్పలేదు. నిన్న టాస్క్లో కూడా నువ్వు నన్ను సెలెక్ట్ చేయలేదు, కానీ నేను వేరే టీంలకి వెళ్ళి నేను అరాచకం సృష్టించాను. అది మేరా పవర్ హే అన్నది. బై లక్ నువ్వు బాల్స్ టాస్క్లో విన్ అయిపోయావు అని చెప్పి గాలి తీసింది. అలాంటప్పుడు వేసుకోవాలి. ఏమన్నా బై లక్ ఏంది, నా స్ట్రాటజీ చెప్తే పిచ్చెక్కిపోతుంది. ఇంక మెంటల్ వచ్చేసి దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్. ఏదో సొల్లు చెప్పాలి, ఆ సొల్లు చెప్పలేకపోతున్నారు వీళ్ళు పిల్లలు. సో నెక్స్ట్ ప్రియా, ఈమె బార్బేరియస్ అబ్బా. నువ్వెందుకు ఫస్ట్ అటుపక్కోడు ఎందుకు బొక్క అని చెప్పమంటే, అక్క దేవర కథ పార్ట్ 2 చెప్తానంటది. కొట్టాల్సేవో వదిలేసాడు, నీకు ఎందుకు ఎక్క పార్ట్ 1 చూసా సరిపోయింది కదా, ఎందుకు మళ్ళీ? అది ఆల్రెడీ చాలా పెద్ద కదా. వాళ్ళు చెప్తుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? జడ్జిలు ఇసుకెక్కిపోయారు. నవది మా తల్లి అది కాదు, పాయింట్కి రా అంటే అమ్మన అన్నది. గొప్పవాడే అనుకున్నాను. అమ్మను సేఫ్గా ఆడతాడు అంతే. అమ్మను మంచి పాయింట్ చెప్పాడు. నేను సేఫ్ బొక్క, లీడర్ అయ్యాను, పవర్ కార్డు వచ్చింది, ఎలా వచ్చింది, విన్ అయితేనే కదా వస్తుంది. సో నేను నీకన్నా స్ట్రాంగ్, నువ్వు నెగిటివ్ పర్సన్వి. బిల్లున్ టాస్క్లో కూడా నేను సెకండ్. అలా మనోడు రెజ్యూమ్లో మనకు కీ స్ట్రెంగ్స్ పెడతాం కదా, అలా చెప్పాడు. ప్రియ వచ్చి నేను 2 times లీడర్ అయ్యాను, బట్ ఒకసారి నన్ను స్వాప్ చేసినట్టు. అక్క అవన్నీ వద్దు, నువ్వు ఎందుకు అమ్మ మీద బెటరు, అమ్మని నీకంటే ఎందుకు తక్కువ అవి చెప్పు. అవి చెప్తున్నావు అంటే అది చెప్పట్లేదు. చెప్తున్నాను నువ్వు దేవర కదా పార్ట్ 2 మీద ఫోకస్ పెట్టు. అది అలా చెప్తుంది. ఇంకా శ్రీముఖికి ఇంకా కాళ్ళు నొప్పి వస్తుంది అనుకుంటే, అక్క నువ్వు వెళ్ళిపోయినా కూడా మాట్లాడుతుంటే అక్కకి బీపీ వచ్చింది. నువ్వు మాట్లాడుతున్నావు, నేను వెళ్ళిపోతాను నేను అంటే గట్టిగా పిసికిసుకున్నారు, గట్టిగా తిట్టేసింది శ్రీముఖి అక్క. తర్వాత ఝాన్సీ గారి పవర్ కార్డు ఉంది కదా, ఫైర్ కార్డు, అది హెడ్ స్టార్ట్. అంటే ఒక టాస్క్ ఆడితే వీళ్ళకి ఒక అడ్వాంటేజ్, వీళ్ళు ముందే స్టార్ట్ చేసేస్తారన్నమాట ఒక లెవెల్ కొంతవరకు. సో అది ఈరోజు వాడేయాలన్నారు, వాడేస్తా అన్నది. ఇది గుర్తుపెట్టుకోండి ఝాన్సీ గారిది. శ్రీముఖి వచ్చి ఇది ఆడాలంటే 4 టీంలు కావాలి, ఉండేది 15 మంది. సో 4 4 16 అవ్వదు, అంటే 3 4 12, ఇంకోటి 3 15. సో టీం బొక్క అవుతుంది అని అనుకుంటాం మనం. కానీ వాళ్ళు ఇంకో బొక్క ఎడతారు. ఏమిరా అంటే ఇప్పుడు 15 మంది వస్తారు టాస్క్. ఈ మెయిన్ టాస్క్కి పై సబ్ టాస్క్లు ఎక్కువైపోతున్నాయి. ఆ 15 మందికి ఏంటంటే అక్కడ గడ్డి ఉంది, ఎండిపోయిన గడ్డి, అందులో నెంబర్లు ఉంటాయి. అక్క శ్రీముఖి అక్క నెంబర్ చెప్తుంది. సో తీసుకోవాలి, కొన్ని నెంబర్లు ఉంటాయి. ఎవరైతే తీసుకొని ఒక కాంబినేషన్ ఆఫ్ 4 మెంబర్స్ది ఈక్వల్ టు 15 కౌంట్ వచ్చింది అంటే, అక్క నెంబర్ 15 చెప్పింది. ఒక నలుగురు దగ్గరికి వాళ్ళ కౌంట్ 15 వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఓకే అనిపిస్తే వాళ్ళు నలుగురు టీం కింద ఉండొచ్చు. బట్ ఇక్కడ అసెస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నలుగురు వచ్చామని చెప్పి నలుగురు పర్సన్లు 4 వీక్ పర్సన్స్ 15 వచ్చిందని చెప్పి చేసుకోకూడదు. బెటర్ పర్సన్ చూస్ చేసుకోవాలి అండ్ ఆ నెంబర్ మ్యాచ్ అవ్వాలి. సో అసెస్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అసెస్మెంట్తో పాటు మిగిలిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అలా ఆలోచించాల్సింది, ఝాన్సీ ఒక నెంబర్ 1 తీసుకున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 15 వచ్చిందబ్బా, ఇక్కడ పెద్ద నెంబర్లు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ 1 తీసుకుంది, మిగిలిన వాళ్ళు పెద్ద వచ్చాయి అనుకోండి. వేరే వాళ్ళ ఆపర్చునిటీ ఉన్నా కూడా వదిలేసి ఝాన్సీనే మనం పిక్ చేసుకోవాలి. అర్థం ఉందా? ఆర్ ఝాన్సీ ఉన్న టీంలోకి వెళ్ళాలనుకోవాలి. ఝాన్సీకి ఒకవేళ పెద్ద నెంబర్ వస్తాయి. ఎందుకంటే ఝాన్సీ దగ్గర ఫైర్ కార్డు ఉంది కాబట్టి. ఫైర్ కార్డు అంటే వాడికి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి. నిన్న అలాగే కదా గెలిచారు, నిన్న టాస్క్లో అలాగే కదా గెలిచారు, సగం పాయింట్లు అయిపోయాయి కదా. సో కానీ ఆ బుర్ర ప్రియాకి లేదు. ఎందుకు లేదు చెప్తా చూడండి. ఇప్పుడు 15 వచ్చింది, 15 వస్తే ప్రియ ఇచ్చేసింది నెంబర్. అలా అడిగితే వాళ్ళు తీసుకొని అన్నారంట. అదే నేను చెప్పాను, బాబు అన్నారంటే కొడిశారు. ఈమె అడిగిందంట, వాళ్ళు తీసుకో అన్నారంట. ఈమె అడిగిందని కూడా అలా అనట్లేదు, తీసుకోరాను కానీ హట్ అయిపోయి నెంబర్ మాత్రం ఇచ్చిందంట. అసలు ఏంతో మనం ఏ సెట్ మీద ఉన్నాం, అసలు మన అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్కి ఎందుకు వచ్చాం, ఏం ఆడుతున్నాం. ఆల్రెడీ మనం లైమ్ లైట్లో లేవని చెప్పి జనాలు దొప్పుతున్నారు, అక్కడ జడ్జిలు దొప్పుతున్నారు. ఇప్పుడు ఝాన్సీ టీంలోకి ఎలా వెళ్ళాలి, ఎలాగోలాగా రక్తం చిందించి వెళ్ళాలని అనుకోవాలి తప్ప, వాళ్ళు వద్దన్నారు అని చెప్పి వాళ్ళకి నెంబర్ ఇచ్చేసి నువ్వు సైలెంట్గా నేను వేరే టీంలో ఉండి దేకో మేర హీరోయిజం అంటే ఎట్లా? ఏమో పిచ్చిలేసింది నాకు. సో ఆ 15 నెంబర్ వచ్చింది. అలాగే ఝాన్సీ, సృష్టి, దీపక్, ఆర్కే నలుగురు ఒక టీం ఫామ్ అయ్యారు. బిందు వచ్చి ఎందుకు అంటే ఝాన్సీ, సృష్టి స్ట్రాంగ్ అండ్ మైండ్ పవర్ కూడా ఉంది, రామకృష్ణ కూడా బాగానే ఆడతాడు, దీపక్ మాయి కూడా బాగానే ఆడతాడు అన్నది. తర్వాత ప్రియ చెప్పాను కదా హెల్ప్ అవుతుంది అంటే ఇచ్చేసాను నెంబరు, వాళ్ళు వద్దన్నారు. సో లైట్ అంట, దండం అక్క అనుకున్నాను.
బిందు చెప్తే ఝాన్సీకి పవర్ కార్డ్ ఉంది కదా అన్నా కూడా ఆమెకి బేసిక్గా ఆమెకి ఎలగలేదు అబ్బా, సింపుల్ అది తప్ప మిగిలినవి చెప్తుంది. తర్వాత శ్రీముఖి అక్క 21 చెప్పింది నెంబరు, టీమ్ ఫార్మేషన్ అవ్వలేదు, వీళ్ళు కోపం వచ్చింది, టైం అప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో లెవెల్ పెడతాం, ఇంకో రౌండ్. అది కానీ మీరు సెలెక్ట్ చేసుకోకపోతే ఇంక ఆట ఉండదు, ఇది లాస్ట్ అన్నది. దెబ్బకి హేమంత్, రాజకుమారి గారు, చరణ్, మిథిలేష్ నలుగురు టీం ఫామ్ అయ్యారు. తర్వాత 19 చెప్పింది రోహిత్, శాలిని, అమ్మను, గాయత్రి, వీళ్ళు నలుగురు టీం ఫామ్ అయ్యారు. సో 3 టీములు, 3 4 12. మిగిలిన ముగ్గురు ఎవరు? ఆ ట్రెమండస్ ప్లేయర్స్ అపూర్వ, ప్రియ, భాగి, వీళ్ళ టీంకి లీడరే లేరు. అది కాన్సెప్ట్. ఇప్పుడు జడ్జిలకు ఫుల్గా రోస్ట్ చేసుకున్నారు వీళ్ళందరినీ. వీళ్ళు ఏమైనా అద్భుతంగా డిఫెన్స్ ఏమైనా చెప్పారంటే అస్సలు డిఫెన్స్ చెప్పలేదు, పూర్ కన్విన్సింగ్ స్కిల్స్ మాట. ఎందుకంటే వీళ్ళు అడిగారు ఎందుకు మీ ముగ్గురిని తీసుకోలేదు అనుకుంటున్నారంటే ఓ రొట్ట రైజాలు చెప్తున్నారు, అపూర్వ కానీ, ప్రియా కానీ, భాగి కానీ. ఇందుకే మిమ్మల్ని తీసుకోలేదు, మీరు సరిగ్గా కన్విన్స్ చేయలేకపోతున్నారు, మీరు అక్కడ కన్విన్స్ చేయాలి, ఎందుకు మీరు ఆ టీంలో ఉండాలి, ఎందుకు వాళ్ళు మిమ్మల్ని తీసుకోవాలి అనే బుల్లెట్ పాయింట్లు మీరు చెప్పాలి. చెప్పడంలో మీరు ఫెయిల్ అయిపోయారని గట్టిగా వేసుకున్నారు. తర్వాత ఇప్పుడు లీడర్ సెలక్షన్ టాస్క్, ఇక్కడ గట్టిగా ట్విస్ట్ మాట ఏమనంటే, మీరు అందుకన్నా జడ్జిలు కాంట్రడిక్ట్ చేసిన పాయింట్లు మీకు బోల్డ్ వస్తాయి, కానీ వాళ్ళు కాన్సెప్టే కాంట్రడిక్ట్ చేయడం, మనకు అనిపించడం కాదు, అక్కడ ఆడుతున్న ప్లేయర్లు కనిపించి వాళ్ళు పాయింట్అవుట్ చేయాలి. వాళ్ళు పాయింట్అవుట్ చేశారని చేయలేదు అన్ఫార్చునేట్లీ. లీడర్ సెలక్షన్ టాస్క్ ఝాన్సీ, దీపక్, రామకృష్ణ, సృష్టి. అప్పుడు రామకృష్ణ అడుగుతాను, నేను ఆల్తా, నన్ను లీడర్ చేయండి నేను. పాపం ఝాన్సీ అంటది, రే నువ్వు ఆడలేవురా, సోలోగా ఆడతావు, మాతో గ్రూప్గా ఆడు, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు, పాయింట్లు సరిగ్గా పెట్టలో, నేను ఆల్రెడీ 2 గెలిచాను, నా ట్రాక్ రికార్డ్ నీకు తెలియదు, నాకు ఇచ్చా అంటే దీపక్ కూడా నాకు ఇవ్వంటాడు, సృష్టి నాకు ఇవ్వంటది. చివరికి జడ్జిలు మధ్యలో వచ్చారు. వాళ్ళు వచ్చి రామకృష్ణకి జడ్జిలు శ్రీముఖి మీరు అందరూ అయ్యారు కదా, కావాలని ఇది ఎంత, వీళ్ళు ఏంటి అంతవరకు వీళ్ళు పాయింట్ మీద స్టాండ్ అవుతారని చెప్పి వీళ్ళు ఇవన్నీ మార్చేస్తారు తింగరంలాగా. మీరు అందరూ లీడర్లు అయ్యారు కదా, రామకృష్ణ ఇవ్వలేదు కదా, టీమ్ గేమ్ అంటే అదే కదా, ఇవ్వచ్చు కదా అని వెంటనే అమ్మో ఇదేదో వేరేలా వెళ్తుందని చెప్పి అలాగే అని చెప్పి ఇచ్చేస్తారు. ఇవ్వగానే మళ్ళీ వేసుకుంటారు గట్టిగా అబ్జెక్ట్. ఎలా ఇచ్చేస్తావు గురు, అడిగితే ఇచ్చేస్తావా? లీడర్ అనేది అంత ఇంపార్టెన్స్, గెలిస్తే ఓటేపీలు వస్తుంది, ఏం పిచ్చిలేసిందంటే దానికి మళ్ళీ పాపం పిల్లలు ఏదో సర్ది చెప్పుకుంటారు. అదే ఇక్కడ మ్యాటర్. మీరు ఒకటి ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ని లీడర్ చేద్దామని ఫిక్స్ అయ్యారు అనుకుందాం, రామకృష్ణకి ఇవ్వకూడదు అనుకున్నారు. తర్వాత నవదీప్ వచ్చి అరే ఇది టీమ్ టాస్క్, రామకృష్ణకి ఇవ్వంటే లేదు సార్, మేము నలుగురు డిస్కస్ చేసుకున్నాము, ఇంతకుముందు లీడర్ అయినా కూడా ఇక్కడ అది ఏ ఆటకి ఆట రిఫ్రెష్, ఈ ఆట మేము విన్ అవ్వడం ఇంపార్టెంట్. సో ఇది దీపక్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది, రామకృష్ణ ఉంటే ఇది ఫ్లాస్, దీపక్ ఉంటే ఇది ప్రోస్, ఇది ప్రోస్, ఇది కాన్స్ అని చెప్పుకోవాలి. వాళ్ళు చెప్తే మార్చేయడం, మళ్ళీ వాళ్ళు చెప్తే మళ్ళీ ఇచ్చేయడం, అటు నుంచి అటు వచ్చారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదనిపిస్తుంది. అదే అనిపించింది ఈరోజు అందరిదీను. రామకృష్ణమయ్య ఒక్క టాస్క్ ఇవ్వండి, అరుతున్నానని కాదు, ఇవ్వండి నేనేందో చూపిస్తా అంటే చెప్పాను కదా, ఇచ్చేసారు. అప్పుడు జడ్జిలు మీకు వద్దా, ఓటీపీలు వద్దని మళ్ళీ వేసుకున్నారు. అంతే మరి, అలాగే ఉంటుంది మ్యాటర్. స్టిక్ అవ్వాలి ఒక పాయింట్కి. ఎప్పుడు స్టిక్ అవుతాం, మనకు క్లారిటీ ఆఫ్ థాట్ అని స్టిక్ అవుతాం. నెక్స్ట్ టీం అమ్మను, శాలిని, ఝాన్సీ, రోహిత్. వాళ్ళు కూడా అంతే, పెద్ద గుండె కాబట్టి, కిడ్నీ కాబట్టి, లివర్ కాబట్టి గాయత్రికి ఇచ్చేద్దాం, పాపం ఆమె కూడా అడుగుతుంది. అడిగితే ఇచ్చేస్తారా? ఎందుకు ఇవ్వాలి? మామూలుగా లీడర్ అన్నోడు ఆడు డిజర్వ్ అవ్వాలి. సో వాడికి స్కిల్ సెట్కి సరిపోతుందిలే, ఇంకా చాలా ఉంటాయి అంతే తప్ప జాలి మీద దీని మీద పాపం ఎంత ఇప్పటి వరకు డేంజర్ జోన్ ఉంది. డేంజర్ జోన్ ఉంటే ఏంటి గురు, ఇది దేనికోసం వచ్చాం లాస్ట్లో చెప్తాడు దీపక్. అందుకే గోడ మీద పిల్లి అనిపించింది, ముందు కావాలంటాడు, తర్వాత జడ్జిలు తప్పగానే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది తను డేంజర్ జోన్లో ఉన్నాడు కదా తనకి ఇచ్చేస్తాడు. ఉంటే ఏమైంది? ఎండ్ ఆఫ్ ద డే నువ్వు వెళ్ళడం ఇంపార్టెంట్. రామకృష్ణ డేంజర్ జోన్లో ఉంటే రామకృష్ణ సేఫ్ జోన్లో పెట్టడం కాదు. ఏందో వీళ్ళు బొక్కలో లాజిక్లు. సో వీళ్ళు నలుగురు గాయత్రి అంటే అక్కడ మళ్ళీ జడ్జిలు సేమ్ థింగ్ రోస్ట్ చేశారు గట్టిగా. గాయత్రి లీడర్ అయితే విన్ అవుతారని ఎంతమందికి అనిపిస్తుంది అంటే ఎవడు చేయొస్తాడు, రోహిత్ తప్ప. మరి ఎందుకురా గాయత్రిని చేశారు? అదే క్లారిటీ ఆఫ్ థాట్ మిస్సింగ్. వీళ్ళకి ఇండివిజువల్గా వీళ్ళు క్యాప్టెన్ అయితే నేను విన్ అవుతాము అని చెప్పారు. అలాంటప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే ఆన్సర్ లేదు. రోహిత్ ఒక్కడే ఎందుకు నేనైతే విన్ అవుతాను, గాయత్రి మీద కూడా నాకు నమ్మకం ఉందని నవదీప్ అంట. నువ్వు ఇందాకే కదా నువ్వు అయితే విన్ అవుతావు అంటే అది నేనైనప్పుడు, నేను అయ్యే లేని ఛాన్స్ లేనప్పుడు నెక్స్ట్ అయితే ఇది నా ఒపీనియన్, గాయత్రి మీద నాకు నమ్మకం ఉందని. అది పాయింట్, అలా చెప్పాలి.
శాలిని అడిగితే ఏదో చెప్తుంది, నేనుంటేనే విన్ అవుతానని నాకు తెలుసు అంటది. లేదు గాయత్రి అయినా విన్ అవుతాను అంటది. లేదు నా తర్వాత అమను రోహిత్ మీద నమ్మకం ఉంది, అందుకే నేను గాయత్రికి ఇస్తా అంటది. అక్క నీకు దండం అక్క, ఏం పాయింట్ చెప్తున్నావు అక్క. మళ్ళీ లాస్ట్లా నాకు ఎవరైనా పర్లేదబ్బా, నేనుంటే చాలు, నేను ఆడేస్తే గెలిచేస్తాడు. అది మ్యాటర్. అంత గొప్పగా ఉంది క్లారిటీ పిల్లలకి. నెక్స్ట్ ఏమో రాజకుమారికి ఇంక వీళ్ళు గట్టిగా వేసుకున్నారు. చెప్పారు కార్పొరేట్ మీటింగ్లో అయింది. రాజకుమారి గారు, మిథిలేష్, చరణ్, హేమంత్ నేను రక్తం చిందిస్తా, నేను పాలు పిసికేస్తా, నేను అది ఆడుతూ తమలపాకు అన్నాడు. మిథిలేష్ నేను 4 టాస్కుల్లో పిచ్చెక్కించేసాను, కానీ సూపర్ స్ట్రాటజీ ఇన్పుట్స్ ఇచ్చాను, కానీ నాకు లైమ్ రేట్ రాలేదు, సో నాకు లైమ్ ఇవ్వండి అన్నాడు. అదే నాకు ఒకసారి స్ట్రాటజీ లీడర్ చేయండి అని. రాజకుమారి గారు అంతే, నేనేమైనా తక్కువ, 3 సార్లు గ్రీన్ ఇచ్చారు, నేను ఓటీపీలు వచ్చింది, ఇది చేశాను, అభిజిత్ గారితో ఏడిపించాను, నవ్వించాను, శ్రీముఖితో డ్యాన్స్ వేయించాను, మా ఆయన్ని ఎదవ చేశాను, అవన్నీ చేశాను, మరి నాకు ఇవ్వాలి కదా అని చెప్పి ఆమె. నెక్స్ట్ హేమంత్ కూడా అంతే, సేమ్ అలాగే చెప్పాడు, నేను అది చేశాను, ఎంజూరెన్స్ టాస్క్లో పిసికేసాను ఇవని చెప్పి. చరణ్ వచ్చి ఎంజూరెన్స్ టాస్క్ మరి నేను ఆడాను, గట్టి ఫైట్ ఇచ్చాను, 3 గ్రీన్లు వచ్చాయి, వాయిస్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చాను, వాయిస్ అవుట్ చేశాను, నాకు మంచి హైలైట్ అయ్యే ఎపిసోడ్ రాలేదు, నాకు ఇవ్వండి. అప్పుడు అలా నువ్వు హైలైట్ అవ్వడం కోసం నేను ఎందుకు ఇవ్వాలి, కాన్సెప్ట్ ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే 4-5 వెళ్తారు, అలాంటప్పుడు నేను వెళ్ళాలనుకుంటా, కానీ నిన్ను హైలైట్ చేసి నేను వెనక్కి వెళ్దామని ఎందుకు అనుకుంటాం. ఒక్కడ మాట్లాడలే పాయింట్. తర్వాత చరణ్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. మళ్ళీ నువ్వు ఇప్పుడు పెద్ద టాస్క్ ఏం పెట్టారు చూసారు జడ్జిలు కాంట్రాక్ట్ అంటే వీళ్ళు ఎంతవరకు స్టిక్ అయ్యి ఉంటారు వీళ్ళు పాయింట్. కానీ ఇప్పుడు ఏమన్నారు, మీరు మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది అన్నారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఏమైంది, ఒకళ్ళు లేపేమంటున్నారు. ఇప్పుడు ఆ లీడర్కే బొక్క ఇప్పుడు మళ్ళీ, ఎందుకంటే వ్యాలిడ్ రీజన్ చెప్పాలి కదా. సో ఆ 3 టీంలు పక్కన పెట్టేస్తే ఈ 3 టీంలో 4 ఉన్నారు కాబట్టి ఒక్కొక్క టీంలో నుంచి ఒక్కొక్కరు లేపేయాలి, అది లీడరే లేపేయాలి. రామకృష్ణ సృష్టిని లేపేస్తాడు, బాగా చెప్తాడు రీజన్. అందుకే ఏమంటాడంటే ఫిజికల్గా ఝాన్సీ గారు సృష్టి గారు సేమే, బట్ మైండ్ గేమ్ ఝాన్సీ గారు ఈ మీద బెటరు. అప్పుడు సృష్టి అట్ట అవుతుందా, నేను ఆడతాను ఇది నువ్వు ఝాన్సీ పవర్ కార్డు ఉంది కాబట్టి ఉంచుకున్నావు కదా అంటే అఫ్కోర్స్ అందుకే ఉంచుకున్నారు అక్క, లేకపోతే నిన్న నీళ్ళకి చేస్తుందా చెప్పు. నిన్న సృష్టి అంత మొబ్బులు ఆడింది. గాయత్రి వచ్చి అమ్మని రిమూవ్ చేసి టెంపర్మెంట్ ఇష్యూ ఉంది మనకి వర్కౌట్ అవ్వదు అంటే మనం నిజంగానే టెంపర్మెంట్ లూజే ఏదో మాటలు అనేసాడు. తర్వాత చరణ్ హేమంత్ తీసేసాడు, నువ్వు సోలో ప్లేయర్గా బెస్ట్ గురు, ఇది కాదంటే నువ్వు నా ఆట చూడలేదు, ఎంజూరెన్స్ టాస్క్ కళ్ళు ఏమైనా కప్పల మింగేయా, ఎంజూరెన్స్ టాస్క్ అది గ్రూప్ టాస్కే కదా అని చెప్తే ఎటుమో ఎక్కడితో కట్ చేస్తాడు. ఇప్పుడు అమ్మ తిరుపతి దర్శనం కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవ్వలేదు. లాస్ట్ టాస్క్, ఆ టాస్క్ రావడానికి ఇంత సుళ్ళు నేను చెప్పలే వాళ్ళదే. సో 4 టీములు 4 మూలు 12, మిగిలిన 3 ఎవరైతే బిస్కెట్లు వేయాలి సంచాలకు వాళ్ళు కూడా పీకిందే ఉండదు. హెడ్ స్టార్ట్ కాబట్టి ఝాన్సీ టీంకి విన్నర్ అనే బ్లాక్ ఉంటుంది, దానికి కింద ఒక స్టారు పైన స్టారు, WYNNER 6 ప్లస్ కింద స్టార్ 8 బ్లాకులు. బ్యాలెన్సింగ్ టాస్క్ 3 కదా, 2 బ్యాలెన్స్ చేయాలి, అక్కడ చిన్న ప్లాంక్లో ఉంటుంది, దాని మీద ఒక్కొక్క బ్లాక్ తీసుకు పెట్టాలి చాప్ స్టిక్స్తో. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ అండ్ జడ్జిమెంట్. సో వీళ్ళకి ఏంద్ర అడ్వాంటేజ్ అంటే ఆ హెడ్ టాస్క్ ఉంది కాబట్టి హెడ్ స్టార్ట్ 3 బ్లాకులు ముందే పెట్టేశారు శ్రీముఖి గారు. సో 3 బ్లాకులు హైయెస్ట్లో ఉంది వీళ్ళ టీం. సో స్టార్ట్ అవ్వగానే మిగిలిన 2 టీంలు దరిదాపుల్లో రాలేదు, కానీ అటుపక్క రోహిత్ టీం ఏదైతే ఉందో 8 బ్లాక్స్ అని చెప్పాను కదా, వీళ్ళు 3 పెట్టేశారు. తర్వాత ఫస్ట్ వీళ్ళే పెట్టారు దీపక్ విన్నర్ అనే పెట్టే టైంకి రోహిత్ టీంలో విన్నర్ అని పెట్టి పైన స్టార్ పెట్టాలి, రోహిత్ విన్నర్ అని పెట్టేసి పైన స్టార్ అబౌట్ టు పుట్ మాట. అంటే వీళ్ళు 8 బ్లాక్స్ పెట్టేసరికి వాళ్ళు 7 బ్లాక్స్ పెట్టారు. బట్ టెక్నికలీ స్పీకింగ్ వీళ్ళు 8 పెట్టినప్పటికి వీళ్ళు 7 ఉంది, బట్ లాజికలీ స్పీకింగ్ 3 ఆల్రెడీ పెట్టేశారు. అంటే వీళ్ళు 5 పెట్టిన టైంలో వాళ్ళు 7 పెట్టారు, అంటే 2 బ్లాక్స్ ఎహెడ్ ఫాస్ట్గా పెట్టారు రోహిత్. అందుకే MVP ప్లేయర్ ఇచ్చారు, ఆ ఎజైల్కి, ఆ ఫ్లెక్సిబిలిటీకి, ఆ బ్యాలెన్సింగ్ స్కిల్స్కి. సో ఇక్కడ గేమ్ వీళ్ళు గెలిచిన రోహిత్ హృదయాలను గెలిచాడు, రోహిత్ వాళ్ళ టీము. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ టీమ్. సో వీళ్ళ టీం ఇలా గెలిచింది కాబట్టి ఓటపీలు రామకృష్ణమ్మాయిని అడిగితే ఇక్కడ కూడా అంతే, రామకృష్ణమ్మాయి పాపం అందుకే తెంగరోడు ఇన్నోసెంట్ పాపం అనిపించింది, నాకు ఛాన్స్ ఇచ్చారు కదా పాపం అడగగానే దీపక్ ఇచ్చేస్తున్నాను బ్లాకులు పెట్టాడని చెప్పి. జడ్జిలకు మామూలు కలవరా తింగర్న, ఇంత కష్టపడి నేను లీడర్ చేసి నువ్వు విన్ అయ్యి నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నీకు లైమ్ రైట్ రావట్లేదని ఎంత కష్టపడి నీకు పుష్ ఇస్తే నువ్వు వచ్చి మళ్ళీ దీపక్ అంటావేంటంటే
దీపక్ చెప్పాను కదా కొంచెం కన్నింగ్ అనిపించాడు, ముందు తీసేసుకున్నాడు. జడ్జెస్ అలా అంటారు అనుకోలేదు. జడ్జెస్ అలా అంటారు, అలా అనగానే మనోడు రియలైజ్ అయ్యి లేదు లేదు అసలు నేను మొత్తం మర్చిపోయాను, మనోడు డేంజర్ టాస్క్లో ఉన్నాడని, నేను మళ్ళీ తెచ్చుకోగలను, అందుకే రామకృష్ణకి ఇస్తున్నాను. అదేదో అది మైండ్లో ముందే ఉంటే సరే, రామకృష్ణ తింగరోడు, దీపక్ ఆ పాయింట్ మైండ్లో ఉంటే అదే చెప్పాలి కదా ముందే. అదే నాకు కన్నింగ్ అనిపించింది. సో రామకృష్ణ ఓటపీలు మంచిగా చేసుకున్నాడు. దానికంటే ముందు ఏమైందంటే ఆ ఫామ్లో ఏదైతే చెప్పాడో ఇలా ఇన్విజిబుల్ అయితే ఏదో చేస్తానని చెప్పి దానికి హేట్రెడ్ వచ్చింది. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే టైంకి ఆ ఎపిసోడ్ టీవీలో వచ్చింది. అది న్యూట్రలైజ్ చేయడం కోసం బిందు మాధవి గారిని రిక్వెస్ట్ చేయడం, వచ్చి డ్యాన్స్ చేయడం, అభిజిత్ కూడా లేదు నువ్వు మంచోడు అని నాకు తెలుసు అని చెప్పడం ఇదంతా. ఎందుకంటే తన క్యారెక్టర్ గురించి బేడగా వెళ్ళింది కాబట్టి బిందు మాధవి గారు వచ్చారు, డ్యాన్స్ చేశారు, బాగా అనిపించింది అమాయకుడు. ఎందుకంటే పేరు అంటే అనవసరమైన హేట్రెడ్ కదా, ఎందుకంటే మనిషి చూస్తే అర్థమైపోతుంది ఆ టైప్ కాదని చెప్పి. సో అదొకటి బాగా అనిపించింది, టీం నుంచి న్యూట్రలైజ్ చేశారు అది అట్లీస్ట్. MVP నేను చెప్పాను కదా, ఎవరైతే ముఖం మీద నీళ్ళు కొట్టారో, ఎవరైతే రెడ్ కార్డ్ ఇచ్చారో అదే పర్సన్ దగ్గర నుంచి స్టార్ కొట్టించుకోవడం అంటే మామూలు దెబ్బ కాదబ్బా, అది దెబ్బ అదుర్సది, వేరే లెవెల్ అది. అండ్ చెప్పా కదా, రోహిత్ ఈజ్ అ డిఫరెంట్ అండ్ యూనిక్ ప్లేయర్ అబ్బా ఈ సీజన్లో బాగా స్టాండ్అవుట్ అయిన ప్లేయర్ ఎవరైనా అంటే రోహిత్. చెప్పేది అట్టు ప్యూరెస్ట్ కామనర్కి ఇంత మైలేజ్, ఇంత ఎప్రిసియేషన్ వస్తుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. చెప్పాను కదా 5 రకాల టాస్కులు గెలిచాడు. స్ట్రెంత్ది గెలిచాడు, ఎండ్యూరెన్స్ది గెలిచాడు, ఈ బ్యాలెన్స్ది గెలిచాడు, నెక్స్ట్ ఆ మెమరీది గెలిచాడు, ఇంకోటి మాట రిలేటెడ్ ఏదో గెలిచాడు, టీమ్ రిలేటెడ్ది గెలిచాడు. చూసారు అన్ని చెక్ బాక్స్లు చెక్ చేస్తున్నాడు. రేపు పొద్దున్న ఇంకేనే గెలుస్తాడు. బట్ ఓవరాల్ వెరీ గుడ్ సైన్ ఫర్ రోహిత్. ఐ హోప్ ఈ విల్ కంటిన్యూ ఇన్ ద నియర్ ఫ్యూచర్. మిగిలిన వాళ్ళు ఇంకెవరో మంచిగా స్టాండ్అవుట్ అయ్యారంటే నా దృష్టిలో ఝాన్సీ గారు. వీళ్ళిద్దరు తప్ప నాకు ఎవరు అనిపించట్లేదు. మేబీ ఫ్యూచర్లో అనిపిస్తారో. మీకు ఎవరు అనిపించారు, ఎవరు స్టాండ్అవుట్ అయినట్టు అనిపించారో కామెంట్ చేయండి. అది ఈరోజు రివ్యూ. అంత గొప్పగా లేదు, గ్లూకోజ్ తాగాలి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.